నాకు నీ నుంచే కదా, నాకు నీకు నీ నుంచి టార్చర్ అవుతుంది నాకు. టార్చర్ అయితే మరి ఏం చేస్తావు? మరి వద్దనుకుంటున్నావా? నన్ను కావాలనుకుంటున్నావా? వద్దా మరి నువ్వు నేను కావాలా అది కావాలా? నువ్వు పిల్లలు కావాలి, నీతో ఇంట్లో నీతోనే ఉన్నా కదా, పిల్లలు పట్టుకొని ఉన్నా, నీతోనే ఉన్నా. ఉన్నా కాదు పిల్లలు ఉంటున్నావు కొడుతున్నావు. ఫీజులు కడుతున్నా, పిల్లలు ఎల్ఐసి చేయించినా, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినా, అన్ని విధాలుగా చూసుకుంటా. ఇంకా ప్రాబ్లం ఏముంది నీకు? నువ్వు కొడుతున్నావు దాన్ని, అది చెప్పడము నన్ను కొట్టడము. బిజినెస్ లో పోతారు, బిజినెస్ మగవాళ్ళు చాలా మంది పోతారు వస్తారు, వాళ్ళకి సంబంధం లేదు. అంటే నాకు మీద పోతారు, ఎవరికి బిజినెస్ చేసుకోవాలి మగవాళ్ళు పోయి బయట. అది నువ్వు దాన్ని వదిలేసావా వదిలేయవా? దాని విషయం అవసరం లేదు మనకు. నాకు అవసరం కదా, నాకు అవసరం కదా, నాకే అవసరం కదా. నీకు అవసరం అంటే మరి నువ్వు మాకు తెలుసుకో, ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. నువ్వు రమ్మంటే వస్తుంది, ఇప్పుడు ఆమె వస్తేనే నువ్వు వస్తున్నావు కదా. పెళ్లిలో మ్యారేజ్ లో నేను ఇప్పుడు ఇప్పుడు పెళ్లి ఉన్న సంబంధాలు పోతుంటే నువ్వు మ్యారేజ్లకు వెళ్ళావా? ఎవరు మ్యారేజ్ అతుందా? మ్యారేజ్ ఉంది మేడం, ఫ్రెండ్. ఇటువంటి ఒకసారి కాదు బాబు, 18 years మ్యారిటల్ రిలేషను, 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దుటే ఇలా మీ అల్లుడు చేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు? మీకు తిండి పెడుతున్నాడు కదా, నోరు మూసుకొని ఉండండి, అల్లుడు ఎవరితోనన్నా తిరిగి వస్తాడని చెప్తావా? మేడం ఒక్కరు చేస్తున్నారు, అందరు చేస్తున్నారని గ్యారంటీ లేదు మేడం. ఓకే, నువ్వు చెయ్యొచ్చు, మీ అల్లుళ్ళు చేయకూడదు. మేడం నేను చెప్తా వినండి, మా భార్య నన్ను పట్టుకొని కొట్టారు, నన్ను ఆమె. అవునయ్యా, ఇలా తింగర పనులు చేసి కాపురాలు నాశనం చేసుకుంటుంటే ఎవరైనా కొడతారు. భర్త అక్ర స్నాంతాలు పెట్టుకున్నారని వదిలేస్తారా? పెళ్లిళ్ళు చేసుకొని మా 4 పీకి లైన్ లో పెట్టుకుంటారు. కొట్టారు, జైల్లో పెట్టారు, 15 రోజులు రిమాండ్ చేశారు. అయినా నువ్వు మారలేదు కదా. ఇప్పుడు మీ ఆవిడ అడుగుతున్నది ఏంటి? మా ఆయన అవన్నీ వదిలేసి జాగ్రత్తగా ఉండమనండి, మమ్మల్ని కొట్టకుండా చూసుకుంటే చాలు, చేతికి నెలకు 10,000 చేతి ఖర్చులకి ఇమ్మానండి అంటుంది. కనీసం ఒక ప్రాపర్టీ కూడా 18 ఏళ్ళు కాపురం చేసిన అమ్మాయికి ఒక ప్రాపర్టీ కూడా నువ్వు రాసి పెట్టలేదు. మరి మీకు ఆ విషయం చెప్పలేదా? నాది ఇల్లు పేపర్లు తీసుకున్నది, ప్లాట్ పేపర్లు తీసుకుని 1,50,00,000 ప్రాపర్టీ తీసుకున్నా, ఆ విషయం చెప్పలేదా? పేరు రాయలేదు కదా, పేపర్లు తీసుకుని ఏం చేస్తుంది? పేపర్లు తీసుకున్న తర్వాత నన్ను కొట్టింది కదా, పేపర్లు ఇచ్చిన తర్వాత నన్ను కొట్టిపించింది. సరే, ఇప్పుడు 30వ తారీఖున ఏదో సెటిల్మెంట్ అంటున్నావు, కూర్చొని ఆవిడ కండిషన్స్ ఏదో మాట్లాడి ఆవిడకి పిల్లలకి ఏదైనా సేఫ్ సైడ్ లో ప్రాపర్టీ ఏదైనా రాసి మీరు సెటిల్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మా షోకి వస్తే ఈసారి మా టీం అంతా వస్తారు అక్కడికి. మీరు అక్కడ పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుంటాం అంటున్నారు కాబట్టి. ప్రాపర్టీ ప్లాట్ ఇచ్చాను, ఇల్లు పేపర్లు ఇచ్చాను, 1,50,00,000 ప్రాపర్టీ పేపర్ దగ్గర ఉన్నాయి. అది దగ్గర పెట్టుకున్న తర్వాత నన్ను కొట్టింది, నా పరువు తీసింది, నన్ను మొత్తం రోడ్ మీద పడేసింది. ఆమె సదరు మహిళను కూడా మొత్తం రోడ్ మీద పడేసింది. ఆమెకు ఎవరు లేరు. ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూపించి మరీ చెప్తున్నావట. పెళ్లి చేసుకున్నావా అమ్మాయిని? పెళ్లి చేసుకున్నావు కదా, నీది అక్రమ సంబంధం కాదు, పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయి ఆల్రెడీ కోర్టులో కేసులు వేసింది. ఒక మహిళని ఇప్పుడు రోడ్డు మీద పడేసి కొట్టి, వారిని ఇంట్లో ఉన్న మహిళకి దిక్కడం లేదు, ఊళ్ళో మహిళ కోసం ఆలోచిస్తున్నావా? ఆమె భర్త కట్టే తాళి తీపిచ్చి వాళ్ళు అంతా నానా చిత్రహింసలు చేశాక ఇప్పుడు ఆడదాన్ని రోడ్డు మీద పడేద్దామా? మరి చెప్పండి. అలా ఆయనకి లేదు బాధ, నీకెందుకు వచ్చింది? మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్తుంది, నీకు బాగానే ఉందా? ఊళ్ళో వాళ్ళ కాదమ్మా, ఊళ్ళో లేడీస్ని ఉద్ధరిస్తావు కానీ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలు నీకు లెక్కలేదు. నిన్ను నమ్ముకొని 18 ఏళ్ళు కాపురం చేస్తున్నా, నీ సొంత చుట్టరికం ఒక పక్కన. బయట అమ్మాయి కూడా కాదు అమ్మాయి. చలామణి చేస్తుంది, మా మేనమర్దలనే చలామణి చేస్తుంటే కూడా భరిస్తున్నా కదా, ఇంకెంత భరించాలి? సరే, ఇప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటాను అంటున్నావు. ఆవిడ నెలకి కొంత చేతి ఖర్చులు కావాలి, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయమనండి, ఆ అమ్మాయిని వదిలేయమనండి అంటుంది. తీసుకురామని వాళ్ళ మామయ్యలను తీసుకురామనండి, 30 తారీఖు తీసుకురామని మాట్లాడి సెట్ చేద్దాం. వాళ్ళ మావయ్యలు ఎందుకు అమ్మా? రారా పెద్ద మనుషులు, వాళ్ళ మామయ్యలు ఉన్నారు. ఆమెకి ఇవి మాట్లాడడానికి రాదా? వాళ్ళ మావయ్యలకి మాట్లాడడం రాదట. మీరు టీవీ షోకి రండి, ఇక్కడ మాట్లాడతాం. మాట్లాడడానికి రాదు, సర్పంచ్ అవుతారా మేడం ఊర్లో? ఏమా సర్పంచ్ ఇన్నిసార్లు మాట్లాడింది కదా, ఇంత ముందుకు వచ్చిన లేదా అడుగు మేడం. అంత ముందు వచ్చారట, నువ్వేమో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు, వాళ్ళేమో నీ మాట వింటున్నారు. అరే తోడు నీడ, అదే ఇలా నీ అల్లుళ్ళు తోడు నీడగా ఉండకూడదు. మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉన్నా పర్వాలా, ఊర్లో లేడీస్ మాత్రం ఉద్ధరిస్తావు నువ్వు. తెచ్చిస్తాడు, ప్రాపర్టీ అడగట్లేదు, మన బంగారం అడగట్లేదు, మన ఆస్తులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఆమె రోడ్డు మీద పడేసింది కాబట్టి ఆమె తోడు నీడగా ఉండాలని నేను చెప్పాను అంతవరకే తప్ప. నీకు ఆల్రెడీ ఎందుకు పడాల్సిన దెబ్బ కరెక్ట్ గా పడట్లేదు కానీ ఆ పెద్ద మనుషుల పంచాయతీ ఏమవుతుందో చూడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయిందో అడగండి. సరే పాప, మీ ఆవిడ ఏడుపు నీకు తగిలినా పర్వాలేదు కానీ బయట ఆవిడ ఏడుపు తగలకూడదు. ఆవిడ పెళ్లి చేసుకుని ఎంతకాలం అయ్యింది? సార్ వినండి, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయ్యింది మీరు? మేము ఒక అండర్స్టాండింగ్ లో తాళి కట్టుకున్నాం, మేము గుళ్ళో కట్టుకున్నాం మేడం తాళి. అది ఎంతకాలం అయ్యింది? 2 years. చాలు, రికార్డ్ అయిందా మేడం? ఓకే సార్, ఓకే అండి, చాలు. ఓకే అండి.
మీరే చెప్పండి. ఆమెకు న్యాయం చేయండి, ఈమెకు న్యాయం చేయండి. చాలమ్మా, అది చాలా ఆధారం. సో మీ ఆయనతో కూడా మేడం కూడా మాట్లాడారు సార్, విన్నారు కదా మీరు కూడా, మేడం. మీరేమంటారు? మేడం, ఇప్పుడు ఇందాక ఒక కేసు కూడా చేశాము. ఇదేంటంటే కనుక ఇది కొత్తగా వచ్చినటువంటి అంశం ఏమీ కాదు. ఇక్కడ ఉన్న కొత్త అంశం ఏదన్నా ఉంది అంటే కనుక అతనికి ఒక మానసికపరమైన సమస్య ఉంది. అతనికే కాదు, కుటుంబంలో చాలా మందికి మానసిక సమస్య ఉంది. అందరూ కలిపి ఒకే క్లినిక్కి వెళ్తారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు మందులు వాడుతున్నారు ఆపేశారు. ఇతనైతే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిలో ఒక లోపం ఉంది అనేది మనకు ఇప్పుడు కాదు, మొదటి నుంచే తెలిసింది. ఇందాక లాయర్ మేడం ఒక మంచి మాట అన్నారు. ఈ మానసికపరమైన సమస్యకి అతను ఎడతెరపి లేకుండా ఆడవాళ్ళని వెంట పడుతూ వాళ్ళతో పాటు పడుకునేటటువంటి దానికి ముడిపెట్టచ్చా అనేది కాదు. ఇది మానసిక సమస్య కాదు, అది వ్యక్తిత్వపరమైన సమస్య. ఏంటంటే ఆడవాళ్ళు అనేటటువంటి హైపర్ సెక్షువాలిటీ డిసార్డర్ అంటారు. ప్రతిరోజు ఒక కొత్త ఆడది కావాలి, వాళ్ళతో పడుకోవాలి. ఎటొచ్చి ఏంటంటే ఎక్కడికక్కడ నేను కట్ చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు కట్ చేయలేదు. అక్కడ 30 మందిని నువ్వు కట్ చేయలేదు, అతనికి వాళ్ళతో సెట్ అవ్వలేదు అంతే. అర్థమైందమ్మా? కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ. అతను ఏంటంటే ఒక వెరైటీ కోరుకుంటున్నాడు, ఆ వెరైటీ కన్సిస్టెంట్గా ఈ అమ్మాయితో పాటు ఉంది. సిగ్గు లేకుండా ఏంటంటే వయసు వచ్చిన ఆడపిల్లతో కూడా అతను ఫోటోలు తీసుకున్నారు. ఇతను సిగ్గుమాలినోడు అయితే కనుక ఆ అమ్మాయిని ఏ కేటగిరీలో ఇవ్వాలో, ఆ మహాతల్లిని టీనేజర్ అమ్మాయిని మధ్యలో పెట్టుకుని ఫోటోలు తీసుకుని ఆ మహాతల్లిని ఏమనాలో మనకు తెలియదు. సరే, ఆవిడ కూడా ఏదో ఆవిడ సావు ఆవిడ చేస్తుంది, మనకు అనవసరం, నా మొగుడిని కాపాడండి మీరు వచ్చారు. ఎలా కాపాడుతావు నాకు అర్థం కావట్లే. ఏ శక్తి మాత్రం కాపాడుతుంది ఇప్పుడు నీ మొగుడిని కాపాడుతావు? ఇప్పుడు లేదు సార్, ఇది ఇచ్చేదంతా కూడా నేను వదిలేస్తాను, నా మటుకు నేను ఏదో నా పిల్లలతో పాటు పరుగు గురించి బతుకుతాను, అడుక్కైనా తింటాను, కానీ ఈ దరిద్రం నా ఇంట్లో ఉంచను అనేటటువంటి పదం వాడుతున్నావా అంటే అది వాడట్లే. ఎందుకు వాడట్లేదు అంటే కనుక ఒక పాయింట్ నువ్వేమంటున్నావు, బయటికి వెళ్ళి నేను ఎలా బతకాలండి అని. మరి బయటికి వెళ్ళి బతకాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఇంకా కళ్ళు మూసుకోవటం తప్ప ఇంకో దారి లేదమ్మా. ఎందుకంటే నువ్వు అతను ఇచ్చేటటువంటి డబ్బుకి అలవాటు పడ్డావా అవసరమా? అతను ఇది ఇస్తున్నాను కాబట్టి మిగతా అన్ని అంశాలు కళ్ళు మూసుకుని గడిపే జ్యోతి అని అంటున్నాడు అతను. సో దొందే ఇక్కడ దొందే అంటే మీ ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంటు, ఒక కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు, 18 సంవత్సరాల క్రితమే క్రియేట్ అయింది. దానికి అతను పిచ్చి అడ్డుపడిందా లేదా అనేది తీసి పక్కన పెట్టేయండి. అతను సైకో అనేటటువంటి అంశం కూడా ఇక్కడ పరిగణలోకి రావట్లేదు. ఎందుకంటే మొత్తం ప్రయాణంలో ఎక్కడ అతను సైకోయిజం చూపెట్టలే, కేవలం ఆడవాళ్ళ సబ్జెక్ట్ తప్ప ఇంకేం లేదు. నువ్వేమంటున్నావు అంటే కనుక ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నావు అంటే ఇచ్చేటటువంటిది సరిపోవట్లేదు, దానికి పైమెట్టి ఇంకొద్దిగా ఇమ్మంటాను అంటే కనుక ఎండగడుతున్నాడు అన్నది అన్నావు. కానీ అది వాస్తవానికి అది ఇక్కడ రీజన్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే 18 సంవత్సరాల పాటు విపరీతంగా వేరే ఆడవాళ్ళకి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి, నీ లెక్క ప్రకారం 30-40 అంత అలవాటు పడినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ అలవాటుని మీరు తిరిగి రాయండి, కుడి చేత్తో రాసేవాడిని రేపటి నుంచి ఎడం చేత్తో రాయించేటట్టు చేయండి డాక్టర్ గారు, లేదంటే లాయర్ గారు అని అంటున్నాం. ఎంతవరకు సాధ్యపడుతుంది? అది ప్రాక్టికాలిటీ ఆలోచించుకుందాం. సో ఏంటంటేనమ్మా, మొక్కగా ఉన్నప్పుడే అది మనం లొంగదీయాలి. మాన అయిన తర్వాత అది చాలా కష్టం. ఇంతవరకు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే కనుక ఎక్కడికక్కడ ముట్టుకుంటున్నాడు వదిలేస్తున్నాడు, అదంతా కూడా నీ విజయం అనేటటువంటి బాక్స్లో నువ్వు వేసేసుకున్నావు. అబ్బా నేను అడ్డుపడితే కనుక వదిలేస్తున్నాడు, ఏ కేసులు ఏ గొడవ లేకపోతే నేను తూ అనగానే పారిపోతున్నాడు, కాబట్టి ఈసారి వచ్చినటువంటి ఈ మహాతల్లి ఎవరైతే ఉందో ఈమెను కూడా తూ అంటే పారిపోతాడు అనుకున్నా. కానీ వాళ్ళిద్దరికి బాగా పర్సనాలిటీస్ బాగా మ్యాచ్ అయిపోయినాయి, టాబ్లెట్లు వాడుతూ మరీ కలిసిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడప్పుడే విడిపోయే జంట అయితే కనుక నాకు అనిపించట్లేదు, దురదృష్టం. ఏం డాక్టర్ గారు విడిపోయే జంట కాదని చెప్పి మీరే ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి నేను ప్రోత్సహించట్లేదు. వాళ్ళిద్దరు వాళ్ళు జెల్ అయిపోయారు అంతే. మీకు ఇక్కడ డబ్బులు పడేస్తున్నాడు, పిల్లల పోషణ వరకు చూసుకుంటున్నాడు. వాస్తవానికి ఏంటంటే చాలామంది అలా తిరిగేటటువంటి మగవాళ్ళు ఇటువంటి అంశాలు కూడా చూడకుండా నెగ్లెక్ట్ చేసేటటువంటి వ్యక్తిలా కాకుండా సమాజానికి ఒక భిన్నమైనటువంటి ఒక పర్సనాలిటీని చూపెడుతున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.